నమస్తే. బీజేపీకి చావు డప్పు కొట్టే రోజులు ఎంతో దూరంలో లేవు. అన్ని నిర్ణయాలన్నీ కూడా ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకోవడమే కాకుండా ఇష్టానుసారంగా బీజేపీ నాయకులు మాట్లాడుతున్న తీరు చూస్తే అసహ్యం వేస్తుంది. డీలిమిటేషన్తో సౌత్కు నష్టం జరుగుతుందని చెప్పి అన్ని పార్టీలు అంటుంటే కూటమి పార్టీలన్నీ కూడా కూడబలుకుని ఇలాంటి కుట్రలు చేస్తే తెలుగు ప్రజలే కాదు దక్షిణాది రాష్ట్రాల ప్రజలందరూ కూడా బీజేపీని పాతాళంలోకి తొక్కడం ఖాయం. ఇక్కడున్న సొంటకాయ బీజేపీ నాయకులు మాట్లాడుతున్న తీరు చూస్తే ఒక రకంగా ఎంత అవగాహన లేని పరమానంద శిష్యులుగా కనబడతారు. కేవలం కేంద్ర ప్రభుత్వానికి బీజేపీ అధిష్టానానికి తొత్తులుగా లేదంటే వాళ్ళ అడుగులకు మడుగులొత్తే సన్నాసులుగా మారింది తప్పితే దక్షిణాదికి జరగబోతున్న నష్టాన్ని పసిగట్టి ఈ ప్రాంత రాజకీయ పక్షాలన్నీ కూడా ఏకమై ఒకతాటి మీదకి వస్తే రాజకీయాలు చేస్తున్న దద్దమ్మల్లారా రేపు మిమ్మల్ని ప్రజలు తిరుగుబాటు చేసే రోజులు భవిష్యత్తులో ఉంటాయి. మీకొచ్చిన సీట్లు ఇక్కడ ప్రజలేసిన ఓట్లతోనే వచ్చిందనే విషయాన్ని గుర్తుపెట్టుకుంటే మంచిది. ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు ఎంపీలు, మంత్రులు, ఇతరత్ర బీజేపీ నాయకులు. ఇదే బీజేపీ కూటమికి సంబంధించిన ఇక్కడో ఇద్దరు మంత్రులు ఉన్నారు, అక్కడో ఇద్దరు మంత్రులు ఉన్నారు. ఆయా రాష్ట్రాలు అక్కడొకడు ఉన్నట్టుంది. మీకు దక్షిణాది రాష్ట్రాల ప్రజల యొక్క లాభం పట్టించుకోకుండా ఈ ప్రాంతానికి బీజేపీ చేస్తున్న అన్యాయాన్ని గుడ్డిగా సమర్థిస్తే మీకు రాజకీయ భవిష్యత్తు ఉండదనే అంశాన్ని గుర్తుపెట్టుకోండి. ప్రతి ఏమంటాము స్టేట్మెంట్లో కాంగ్రెస్కు బీఆర్ఎస్ కంటగట్టడము, లేదంటే స్టాలిన్కు సంబంధించిన అంశంలో ఎన్నికల కోసం అనడము, లేదంటే కర్ణాటకలో ఇంకోటి అంటగట్టడము, లేదంటే కేరళలో ఇంకోటి చేయడం. కానీ కనీసం ఏం జరుగుతుందో మీకు తెలుసా సన్నాసుల్లారా అని చెప్పి వాళ్ళు నిలదీయాలనుకుంటుంది తెలుగు సమాజం, దక్షిణాది రాష్ట్రాలు మొత్తం కూడా. వాళ్ళు తయారు చేస్తున్నది సచ్చు సన్నాసులని దీనివల్ల తెలుస్తున్నది. రేపు ఈ ప్రాంతం నుంచి ప్రధానమంత్రులు, ముఖ్య నాయకులు అయ్యే పరిస్థితి ఉందా? రాజకీయ అప్రాధాన్యత ప్రాంతంగా సౌత్ను చేయడానికి చేస్తున్న కుట్రను తిప్పికొట్టడంలో మీరు ఎవరి వైపు ఉంటారు? మీ పార్టీ చేస్తున్న అప్రజాస్వామిక విధానాలను ఎవరు వ్యతిరేకించాలి? మీరు మామూలుగా ఏంటి మాకేదైనా వస్తే చాలే అన్నట్టుగా ఎలా గూడు కట్టుకొని కూర్చున్న పరిస్థితి ఉన్నది. ఇంకోవైపు చూస్తే అటువైపు మళ్ళీ ముగ్గురు సేమ్: చంద్రబాబు, పవన్ కళ్యాణ్, జగన్. ఈ ముగ్గురు కూడా బీజేపీ అడుగులకు మడుగులొత్తే పార్టీలుగానే మారిపోయిన పరిస్థితి ఉన్నది. రేపు ఆంధ్రప్రదేశ్కి నష్టం జరిగితే వాళ్ళకేం పట్టి లేదు. బీజేపీ అధికారంలో రావడానికి చేసే ప్రయత్నాలకు వాళ్ళు ఇలా సానుకూలంగా ఉన్నట్టే కనిపించినప్పటికి కూడా ఏ నష్టం జరిగినా మా ఈ పార్టీ ఆఫీసులు గల్లంతయ్యే మాట వాస్తవం. ఇది గుర్తుపెట్టుకోండి. జనగణన చేయకపోతే కూల్గా ఉంటుండ్రు, ఇవాళ మహిళా రిజర్వేషన్ బిల్లు కాకపోతే కూల్గా ఉంటుండ్రు, డీలిమిటేషన్ చేయకపోతే కూల్గా ఉంటుండ్రు. మిమ్మల్ని అట్లనే ఫ్రిడ్జ్లో పెట్టి కూల్గా పెడతారు ప్రజలు. అది గుర్తుపెట్టుకోండి. ఇలా మీ రాజకీయ స్వార్థం కోసం తెలుగు రాష్ట్రాల ఇటు దక్షిణాది రాష్ట్రాల యొక్క ప్రయోజనాలను తుంగలో తొక్కుతా అంటే డెఫినెట్గా బీజేపీనే పాతంలోకి ప్రజలు తొక్కడానికి సిద్ధంగా ఉన్నారనే విషయాన్ని అటు బీజేపీ ఇటు కూటమి నాయకులు గమనిస్తే మంచిది. లేదంటే ఎవరి కర్మ వాళ్ళు అనుభవించక తప్పదు. కానీ మేము డెఫినెట్గా దక్షిణ భారతదేశ ప్రయోజనాలు కాపాడేందుకు ప్రజాస్వామిక శక్తులతో కాంగ్రెస్ పార్టీతో పాటు ఇతర రాజకీయ పక్షాలన్నీ కూడా పోరాడడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇది ప్రజలందరూ కూడా గమనించాలని విజ్ఞప్తి.